టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వర్ష ఫ్లాపుల్లో ఉన్న టైంలో దర్శకుడు కొరటాల శివ 2 హిట్లు ఇచ్చి ఆదుకున్నాడు. ఒకటి నేనొక్కడే, ఆగడు వంటి ఫ్లాపులతో సతమతమవుతున్న మహేష్తో శ్రీమంతుడు చేసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆదుకున్నాడు కొరటాల. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి ఫ్లాపులతో సతమతమవుతుంటే భరత్ అనే నేను ఇచ్చి ఇంకో హిట్ ఇచ్చాడు. అందరూ నన్ను సూపర్ స్టార్ అంటారు, కానీ నేను 2 సార్లు హిట్లు ఇచ్చి ఆదుకున్నాడు కొరటాల అంటూ మహేష్ బాబు 1-2 సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ గెస్ట్గా వచ్చి బెస్ట్ విషెస్ చెప్పాడు. ఆ సినిమాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు దేవరా రిలీజ్ అయింది, కమర్షియల్గా సేఫ్ అయింది. ఈ సినిమా విషయంలో ఫస్ట్ ట్వీట్ మహేష్ నుండి పడాలి, కానీ పడలేదు. మహేష్ ఇంకా సినిమా చూడలేదేమో, అందుకే ట్వీట్ వేసి ఉండడని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. కొరటాలపై ఉన్న లాయాలిటీ పరంగా చూసుకుంటే మహేష్ ఖచ్చితంగా ఈ పాటికి సినిమా చూసి ట్వీట్ వేయాల్సిందే, కానీ వేయలేదంటే దేవరా మహేష్కి నచ్చలేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ఓ మాదిరిగా ఉన్న గతంలో మహేష్ ట్వీట్లు వేసి పుష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దేవర విషయంలో అలా చేయలేదంటే ఎన్టీఆర్పై రివెంజ్తో కూడా అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవర సినిమాల పోటీగా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ అలా వైకుంఠపురంలో సినిమాని పొగుడుతూ ట్వీట్ చేశారు. సరిలేరు నీకెవరిపై ఎన్టీఆర్ ట్వీట్ చేయలేదు. ఇక సర్కారు వారి పాట సినిమా విషయంలో ఎన్టీఆర్ ట్వీట్ చేసింది లేదు. బహుశా అందుకే మహేష్ దేవరాన్ని పట్టించుకోలేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.